హలో మైక్ టెస్టింగ్ రెడీ చెక్ వాయిస్ వస్తలేదంట ఒక నిమిషం హలో 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 మైక్ టెస్టింగ్ రైట్ వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉండే రైట్ మొత్తం మీద పొద్దుగాల 7:30కు లేచి కూర్చున్నాను వార్తలు చదువుదామని 7:30కు లేచి కూర్చుంటే కరెంటు తుడుక్కుమన్నది ఇగో ఇప్పుడు వచ్చింది కరెంటు ఎంత అవుతుంది పావుదక్క 10 నిమిషాల తక్కువ 11 అవుతుంది పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఎదురు చూడంగా ఇప్పుడు వచ్చింది కరెంటు కోతలు లేవంటారు ఈ ఎండాకాలం కరెంటు తీసేస్తే ఏందన్నట్లు అద్దుమరాత్రి కరెంటు పోతుంది తెల్లం దాకా పోతుంది పొద్దున్న దాకా పోతుంది కరెంటు పోవడానికి అద్దే లేదోల్లా ఘోరమైన కరెంటు కోతలు ఉన్నాయి మరి ఎందుకు ఇంతగానో కరెంటు కోతలు ఉన్నాయి అర్థమైతే లేదు ఒకవైపు తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది అండ్ కరెంటు కోతలు కూడా 24 గంటల కరెంటు ఉంటుంది ఎటు పోదని చెప్పిన వాళ్ళు ఇలా 24 గంటలు కాదు కదా ఒక గంట కూడా కరెక్ట్ ఉంచుతలేరు ఎక్కడి పని అక్కడనే ఆగిపోతా ఉన్నది ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం రైట్ ఇక ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే ఇక దాడికి సంబంధించి పాక్ మీద ఒక సంచలన నిర్ణయం తీసుకున్నది భారతదేశము 1960లో కుదుర్చుకున్న సింధు నది జలాల ఒప్పందం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేసుకుంటే నిర్ణయం తీసుకున్నది ఆ పోయి వచ్చే బార్డర్ ఏదైతే ఉన్నదో ఆ చెక్ పోస్ట్ను క్లోజ్ చేసింది అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు ఇక్కడి నుంచి అక్కడికి రాకపోకలు ఏముండయి ఏ విధానపరమైన దౌత్య సంబంధాలు ఏముండయి ఇక పాకిస్తాన్తోని అన్ని తెగదెంపులు దాడి చేసిండ్రు ఘోరమైన దాడి చేసిండ్రు రక్షణ శాఖ మంత్రి చెప్తుండు పాకిస్తాన్కి చెందిన రక్షణ శాఖ మంత్రి మాకు సంబంధం లేదు అని కానీ ఉగ్రవాద సంస్థ ఒప్పుకున్నది ఆ దాడి మాదే అని చెప్పేసి ఘోరంగా చంపిండ్రు దాదాపు 28 మంది 26 నుంచి 28 మంది జీవిడిచిండ్రు ఆ కాల్పులల్లా ఇక దాని పరంగా ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం అని చెప్పుకోవాలి ఇక్కడ వాయిలెన్స్ ఏమీ లేదు వాళ్ళు వాయిలెన్స్ క్రియేట్ చేసి దాడులు చేసిండ్రు ఆ దాడిలో అమాయక జీవుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు కానీ ఇక్కడ వాయిలెన్స్ లేదు సైలెంట్గా దెబ్బ కొట్టింది భారతదేశం పాకిస్తాన్ అని చెప్పుకోవాలి 1960 నుంచి కొనసాగుతున్న సింధు నది జలాల ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలను రద్దు చేసింది ఇక ఈ సింధు నది జలాల ఒప్పందాలు ఏంది ఇటు పోతే ఈ బార్డర్ ఏంది ఈ చెక్ పోస్ట్ ఏంది అవన్నీ అంశాలు వచ్చినప్పుడు చెప్పుకుందాం రైట్ బట్టి వర్సెస్ పొంగులేటి అన్నట్లు నడుస్తూ ఉన్నదట ఖమ్మం పాలిటిక్స్ ఆ అంశాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ కార్యకర్తలు మహిళా అధికారులను వేధిస్తూ ఉన్నారట మొత్తం మీద ఆ అంశాలు ఉన్నాయి ఇక ఫార్మాసిటీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి బీఆర్ఎస్కు సంబంధించి రథచోత్సవ సభకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే ఇక్కడ మనకు కనబడుతున్న వార్తలు మనం చూడొచ్చు కౌంట్ డౌన్ 3 అని చెప్పేసి ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది బీఆర్ఎస్ రథచోత్సవ సభకు సంబంధించి ఆ 3 రోజులకు సంబంధించి అయితే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సభను పరిశీలించొచ్చిండ్రు ఎట్లా జరుగుతా ఉన్నాయి కార్యక్రమాలు ఎట్లా ముంగడి కొనసాగుతా ఉన్నాయి అని చెప్పేసి ఆ అంశాలను పరిశీలించొచ్చిండ్రు అక్కడ పోయిండ్రు ఈ నెల 27న ఎలకతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రథచోత్సవ మహాసభ ఏర్పాట్లను బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి పరిశీలిస్తున్న కేసీఆర్ మాటే గుండె ధైర్యం గులాబీ జెండాన తెలంగాణకు భరోసా కేటీఆర్ ఆయన ప్రసంగం వినేందుకు ప్రజల ఆరాటం మహాసభకు స్వచ్ఛందంగా వస్తామంటున్నారు జనతా గ్యారేజ్ తరహాలో తెలంగాణ భవన్ చరిత్రలో నిలిచేలా రథోత్సవ సభ నిర్వహిస్తాం 60 లక్షల గులాబీ దండుకు ఇదేనా ప్రార్థన అందరం బయలుదేరి మహాసభకు తరలాలి కాంగ్రెస్ సర్కారు కరెంటు మీద నమ్మకం లేకనే మహాసభకు 200 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలకతుర్తిలో మహాసభ ఏర్పాట్ల పరిశీలన కరెంట్లు తీసేస్తారు ఇంకే రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు చేస్తున్నారు కదా దాదాపు ఇప్పుడు ఆ కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు అంటే ఈ చెలో వరంగల్ అని చెప్పేసి బ్యానర్లు కట్టినా పోస్టర్లు అంటించినా పెయింటింగ్లు వేసినా ఆ పెయింటింగ్లు తుడిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ పోయి రైతులను అడ్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొదగాల్ ఈ 1200 ఎకరాలు రైతులను ఇబ్బంది పెట్టే లాక్కున్నారు రైతులను ఇబ్బంది పెట్టే గుంజుకున్నారనే ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి కదా తెర మీదకి తీసుకొచ్చారు కదా కాంగ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటా పోయిరు కదా ఈ పరిస్థితి ఇలా చూస్తూ ఉన్నాం ఆ సోషల్ మీడియాలో వైరల్ చేసిన దాన్ని బట్టి చూస్తే అక్కడ రైతులను పోయి మందలిస్తే నిజంగానే మీరు మిమ్మల్ని బెదిరించి తీసుకున్నారా బీఆర్ఎస్లు సభ కోసం జాగలు అని అడిగితే లేదు మేము స్వచ్ఛందంగా ఇచ్చినాం
మా బతుకులు బాగు చేస్తాడు, ఏదన్నా మార్పు వస్తుంది, మేము వస్తే 15,000 ఇస్తామని అంటాడు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామంటాడు, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామంటాడు, ఇవన్నీ నిజంగానే చేస్తాడు, రైతులకు రైతు భరోసా టైం ఎత్తామంటాడు, 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా అంటాడు అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే 2 పంటల రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. 15,000 కాదు కదా, కేసీఆర్ హయాంలో ఇచ్చిన 10,000కు కూడా దిక్కు లేదు అని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితులు. ఆయన ఏదో చేస్తాడని ఆయన అధికారంలోకి తెస్తే ఇలా మా రైతులను నిండా ముంచిండి పుట్టి ముంచి కూర్చున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా కేసీఆర్ మళ్ళా రావాలి, కేసీఆర్ పాలన మళ్ళా కావాలి, తెలంగాణ ప్రజలకు అండగా కేసీఆర్ నిలబడతాడు అని చెప్పేసి మేము భావించి మేము భూములను ఇచ్చినాం తప్ప మమ్మల్ని ఎవరు బెదిరియలే. ఇక్కడ ఎండిపోతా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కాలువలు ఎండిపోతా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి నిరూపించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచితో నిండే కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అన్నిటినీ ఎండబెట్టి ఇలా కాళేశ్వరంతో ప్రయోజనం లేదు అని చెప్పేసి నిరూపించేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి రైతులను నిండా ముంచిన వీళ్ళు ఇలా కాలువలు బంద్ పెట్టి సభలు పెట్టుకుంటా ఉన్నారు, నీళ్లు పోయే జాగల సభలు పెట్టుకుంటా ఉన్నారని చెప్పేసి అక్కడికి పోయి మాట్లాడితే గమ్మత్ అనిపిస్తుంది. గమ్మత్ అనిపించిందట అక్కడ ఉన్నోళ్ళకు కూడా. మొత్తం మీద సభలు అడ్డుకునేందుకు సిటీ పోలీస్ యాక్ట్ అని పెట్టిండ్రు. యాక్ట్ అని పెట్టిన తర్వాత హైకోర్టును ఆశ్రయించిండ్రు. హైకోర్టుల వాదనలు విన్న తర్వాత సర్కారుకు మొట్టికాయలేసింది, పోలీసులకు మొట్టికాయలేసింది. వాళ్ళు సభ నిర్వహించుకోవడానికి టైం కావాలి, టైం ఇయ్యరా, మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి చెప్పే వరకు పోలీసులు మేము అన్ని విధాలా సహకరిస్తాం బీఆర్ఎస్ సభ పెట్టుకోవడానికి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఒకవేళ వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు హైకోర్టు నుంచే పర్మిషన్ తెచ్చుకుందరు. గతంలో చాలా సందర్భాలలో రైతుకు సంబంధించిన ధర్నాలు నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయించి మరి ధర్నాలు నిర్వహించిండ్రు. రైట్, అట్లనే పర్మిషన్ తెచ్చుకుందరు కావచ్చు. ఇక్కడ బ్యానర్లు చింపేసుడు, ఇంకా చిల్లర బుద్ధి, చిల్లర రాజకీయాలకు పరాకాష్ట అన్నట్లు ఇలా అన్ని బయటకు వస్తూ ఉంటే గమ్మతర్పిస్తూ ఉన్నదట ఈనేటోళ్ళకైనా చూసేటోళ్ళకైనా. అడ్డుకొని ఇంకా ప్రజలలో దిగజారిపోవద్దు. మీరు ఇప్పుడు సభను అడ్డుకుంటే మాత్రం, సభకు ఎటువంటి ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తే మాత్రం నిజంగా నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు అవుతుంది కాంగ్రెస్ సర్కారోళ్ళ పరిస్థితి అని చెప్పేసి ఎన్నో విధాలుగా ఎందరో వాళ్ళ కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నప్పటికి కూడా ఏదో ఒక రకంగా అడ్డంకి క్రియేట్ చేయాలని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఇప్పుడు కేసీఆర్ను పిలవాలి విచారణకు, హరీష్ రావును పిలవాలి విచారణకు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్లు వేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకేసిన ప్లాన్లన్నీ బూమరాంగ్ అయినాయి, తమ మెడకే చుట్టుకున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి కానీ, లేకపోతే డ్రోన్ ఎగిరేసిండ్రు అని చెప్పేసి, లేకపోతే 20,000 కోట్ల మూసీ నది సుందరీకరణ పనులలో మూసీ ప్రక్షాళన పేరుతో 20,000 కోట్ల రూపాయలను అజ్జేస్తా ఉన్నారు అని చెప్పేసిన వ్యాఖ్యలకు కేసులు పెడితే ఆ కేసులు కొట్టేసి మరి ధర్మస్థానాలు న్యాయస్థానాలు మొత్తం మీద న్యాయం వైపు నిలబడ్డాయి. ఇవన్నీ చూసినాం మనం. ఇలా మీరు సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీరే నవ్వేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు అవుతారు సారు. ఈ ఆర్టీసీ బస్సులు ఇయ్యడము, ఈ 3,000 బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పేసి సజ్జనార్కు లేఖిచ్చిండ్రు. మరి ఏర్పాటు చేసిండ్రా లేదా తెలియదు. మొత్తం మీద ఇయ్యకపోతే కర్ణాటక నుంచి ఇంకా వేరే రాష్ట్రాల నుంచి బస్సులు రప్పియాలనే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ కరెంటు తీసేస్తారు, మాట్లాడేటప్పుడే కరెంటు తీసేస్తారు, కావాల్సుకొని కరెంటు తీసేస్తారు. ఎండాకాలం కాబట్టి ఇక కరెంటు తీసేసి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి, మీరు ఈ ప్రయత్నం చేస్తారని తెలిసే మేము 200 జనరేటర్లను బుక్ చేసుకున్నామని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండ్రు. ఎలకతుర్తిలో మహాసభ ఏర్పాట్ల పరిశీలన, కేసీఆర్ మాట వినాలని, ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తుందని ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్ అరాచక పాలన అంతమవుతుందనే భరోసా కలుగుతుందని అంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేమొస్తామని ఎన్నిసార్లు ఇప్పటికి 4 సార్లు మొత్తం మీద కరెంటు పోవుకుంటా చూడు ఇదే ఉన్నది. ఒక్క నిమిషం అన్నది చదవలే పేపర్, కథం కరెంటు తుట్టుకోమన్నది. ఇగో ఇది ఏం కరెంట్ కోతలో ఏం కథనో ఏం అర్థమైతలేదు. మొత్తం అంతా చదువుకున్న మనోళ్ళ మొత్తం అంతనే
అసలు పేపర్ మొత్తం అంతా కూడా చదువుకోలే, కథం కరెంటు పోయింది. ఇక మరి చదువుకున్నా కంటిన్యూ చేద్దాం ఎటువంటి వార్తలు వచ్చినాయి ఏం కథ అనేది. నిన్న సభ దగ్గరికి పోయినరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తం మీద ఎన్ని కార్యక్రమాలు చేస్తుర్రో మనం చూస్తానే ఉన్నాం. దాదాపు సభను అడ్డుకునే ప్రయత్నాలు, చాలా ప్రయత్నాలు చేస్తుర్రు అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆ కేసీఆర్కు సంబంధించిన ఆ రద్దతోతో సభను విజయవంతం చేయండి, లేకపోతే సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయండి అని చెప్పేసి ఆ బ్యానర్లు కానీ లేకపోతే పెయింటింగ్ కానీ ఏదైనా వేసిన నేపథ్యంలో ఆ పెయింటింగ్ను తుడిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బ్యానర్లను చించేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని చూసినాం చించేసిన వాళ్ళతోనే మళ్ళీ అతుకుపెట్టించిండ్రు కొంతమంది. అట్లాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయినాయి. అయితే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా ఈ కేసీఆర్ రజతోత్సవ సభ అనేది ఆగది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది, టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రమే సాధనగా ముందడికి కొనసాగిన పార్టీ. ఏమంటారు, పుబ్బలో పుట్టింది మగల పోతుంది, లేకపోతే మగలో పుట్టింది పుబ్బలో పోతుంది అనే అంశాలు మాట్లాడిండ్రు. కానీ నిలదొక్కుని కొట్లాడి తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం ముందటికి సాగిన పార్టీ కాబట్టి ప్రజలు కంపల్సరీ ఆదరిస్తారు, ఈ సభను విజయవంతం చేస్తారు అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందడికి పోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో. ఇక ముదుగాలటి నుంచి దాదాపు ఇది సభ నవంబర్లో పెడతానని అన్నారు, లేకపోతే జనవరిలో పెడతానన్నారు. ఇక కలిసి వస్తుంది కాబట్టి ఏం కలిసి వస్తుంది అంటే సభ వార్షికోత్సవం కూడా కలిసి వస్తుంది కాబట్టి 25 సంవత్సరంలోకి 24 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 25 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి అప్పుడే ఈ సభను నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక 2 నెలలు వెయిట్ చేసి మరి ఇప్పుడు ఏప్రిల్ 27 తారీఖు నాడు సభ పెడతా ఉన్నారు. 3 days టు గో, ఓన్లీ 3 రోజులు. 27 తారీఖు 24 తారీఖు 27 తారీఖు నాడు సభ ఉన్నది. ఆ సభ ఏర్పాట్లు చకచకా ముందడి కొనసాగుతూ ఉన్నాయి. ఆ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు పోయినరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పరిశీలించి అక్కడ కొన్ని అంశాలు మాట్లాడిండ్రు. కేసీఆర్ మాట వినాలని, ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తుందని ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్ అరాచక పాలన అంతమవుతుందనే భరోసా కలుగుతుందంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేమొస్తామని ప్రతి నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా కదులుతున్నారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా. రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చినా అందరూ తెలంగాణ భవన్ వైపే వస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిండ్రు. అయితే ఈ సభకు సంబంధించి ఊరుకు 200 మందినే రమ్మంటారు. మేము దాదాపు 1000 మంది దాకా 2000 మంది దాకా వద్దామని అనుకుంటున్నాము. కేసీఆర్ గారు ఈ లేఖ చూడాలి అని చెప్పేసి నిన్న ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ దాదాపు నల్లగొండ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఆ లేఖ విడుదల చేసిండ్రు. మేము చాలా మంది వద్దామని అనుకుంటున్నాము, ఈ చాలా మంది 200 మందిని తీసుకుపోతామని అంటారు, ఈ చాలా మంది వచ్చేదందుకు ఏర్పాట్లు చేయండి, కనీస సదుపాయాలు కల్పించుండ్రి అని చెప్పేసి లేఖ రాసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది ఆ లేఖ. ఎక్కడి నుంచి రాసిర్రు ఏం కథ అనేది ఒకసారి అది మళ్ళా రైట్. ఇగో ఇది కేసీఆర్ గారికి నా నమస్కారం. సార్, మిమ్మల్ని కాదనుకున్నందుకు మేము చాలా ఇబ్బంది పడ్డాం, చాలా వ్యవసాయ పరంగా నష్టపోయినాం, మరలా మీ పాలన కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతలో బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరం రజతోత్సవం సభ అని మా గ్రామాన తెలిసింది. మా ఊరు నుండి 200 మంది పోదాం అనుకున్నాం, కానీ 20 మందినే రమ్మంటున్నారు. 200 మందిని పోదాం అనుకుంటున్నాం, కానీ 20 మందినే రమ్మంటున్నారు. ఈ ఉత్తరం మీరు చూస్తారని అనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా తీసుకుపోయే ఏర్పాటు బస్సు చేయండి. మాకు డబ్బులు వద్దు, మందు వద్దు, బస్సు కిరాయి కూడా మేమే ఇస్తాం, బస్సులు ఏర్పాటు చేయండి, ఇట్లు మీ పాలన కోసం ఎదురు చూస్తున్న ప్రజలు అని చెప్పేసి ఇక్కడ ఒక లేఖ విడుదలైంది. మొత్తం మీద ఏం కథ, అది ఎక్కడి నుంచి విడుదలైంది తెలియదు, ఎవరు రాసిండ్రు తెలియదు. ఆ సభకు మేము 200 మంది వద్దామనుకుంటాం మా గ్రామంకి వెళ్ళి, కాకపోతే మీరు 20 మంది తోలుకపోతాను అంటారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఏర్పాట్లు చెయ్యండ్రి, ఆ బస్సులు పెట్టుండ్రి, ఆ బస్ కిరాయిలు కూడా మేమే కట్టుకుంటాం, మాకు పైసలు వద్దు, ఏమద్దు, మొత్తం మీద స్వచ్ఛందంగా వస్తాము అని చెప్పేసి చెప్పినా కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమో చేస్తారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన బతుకులు బాగుపడతాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 రైతు భరోసా అంటున్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే 15,000 రైతు భరోసాతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామని అంటారు, వ్యవసాయం లేని వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అంటారు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటారు. మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలు, పంటకు 500 రూపాయల బోనస్ అంటారు, క్వింటాలకు 500 రూపాయల బోనస్ అంటారు అని చెప్పేసి ఇలా అధికారంలోకి తీసుకొస్తే రైతు భరోసా పైసలు 2 తాపలు ఎగ్గొట్టిండ్రు.
రైతు రుణమాఫీ చేసిన వాళ్ళకి చేసిండ్రు, చేయని వాళ్ళకి చేయలే. 2 లక్షల లోపున్న వాళ్ళు అందరికీ అయిపోతుందని చెప్తాను, అయిపోయిందని చెప్తాను. ఇలా 2 లక్షల లోపున్న వాళ్ళకి కూడా, లక్ష లోపున్న వాళ్ళకి కూడా రుణమాఫీ కాని పరిస్థితి, రుణమాఫీ కాలేదట. చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి, ఏమన్నా బాగు చేస్తారేమో, బీఆర్ఎస్ కంటే బాగా బాగు చేస్తారేమో అని చెప్పేసి ఆలోచన చేసి ఇలా అధికారంలోకి తీసుకొస్తే అసలుకే ఎండబెట్టిర్రు, మా బతుక ఆగం చేసిండ్రు, అసలు లేకపోయా కొసరిది లేకపోయా అన్నట్లు చేసిర్రు మా పరిస్థితి అని. ఇక ఎలకతుర్తికి పోయి అక్కడ 1200 ఎకరాలు ఎవరైతే రైతులు ఇచ్చిండ్రో ఆ రైతుల దగ్గరికి పోయి అనవసరంగా మీ భూములు గుంజుకున్నారు, మీ ఏమంటారు, మీ అచ్చు కట్టుకున్నది ఎటువాయ్, మీ కాలువలు ఎటువాయ్ అని చెప్పేసి మొత్తం మీద ఆ కాలువలు నీళ్లు రాకుండా చేసిండ్రు, అట్లా ఇట్లా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడితే గమ్మత్ అనిపిస్తూ ఉన్నదట వినేటోళ్లకు. నిజంగా గమ్మత్ అనిపిస్తూ ఉన్నదట. నొల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదని చెప్పేసి క్రియేట్ చేసేందుకు, బదనాం చేసేందుకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిండే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, కాలువలు అన్ని నింపకుండా ఎండబెట్టి ఇలా రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇవ్వకపోగా ఇలా ఆ సభ పెడతామని సభకు ఏర్పాట్లు చేస్తే ఆడికి పోయి రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటా ఉన్నారట. రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు ముంగడ పెట్టుకుంటా ఉన్నారట. ఇలా గమ్మత్ అనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి ఆయన ప్రసంగం వినేందుకు ప్రజల ఆరాటం. మహాసభకు స్వచ్ఛందంగా వస్తామంటున్నారు. జనతా గ్యారేజీ తరహాలో తెలంగాణ భవన్ చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ నిర్వహిస్తాం. 60 లక్షల గులాబీ దండుకు ఇదే నా ప్రార్థన. అందరం బయలుదేరి మహాసభకు తరలాలే. కాంగ్రెస్ సర్కారు కరెంటు మీద నమ్మకం లేకనే మహాసభకు 200 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నాం. గిట్లనే ఇప్పుడు నేను మొదలు పెట్టగానే మళ్ళీ కరెంటు పొద్దుగాల 7 గంటలకు లేచి కూర్చున్నానులా, 7 గంటలకు అంతా పని చకచకా చేసుకొని 7 గంటలకు వార్తలు మొదలు పెట్టాలని చెప్పేసి కూర్చుంటే కరెంటు తుట్టుకుమన్నది. 10:11 వచ్చింది కరెంటు. 10:11 అత్తే మొదలు పెట్టినాక 2 నిమిషాలకే మళ్ళీ తుట్టుకుమన్నది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టినాయి. ఇవి కరెంటు కోతలు. ఎండాకాలంలో కూడా కరెంటు కోతలు గింతగానం. ఎండాకాలంలో కరెంటు కోతలు ఉంటే ఎంత నరకం ఉంటుందో మీకేం తెలుస్తుంది సార్? ఏసీ రూములలో ఉండే మీకేం తెలుస్తుంది? జనరేటర్లు పెట్టుకొని నడిపించుకునే మీకేం తెలుస్తుంది? సామాన్య ప్రజలు కరెంటు కోతల వల్ల ఎదుర్కొనే ఇబ్బందులు మీకేం అర్థమవుతాయి సార్? అందుకే ఆ సభ అప్పుడు మొన్న కేసీఆర్ కూడా అన్నారు, ఏమన్నారు, ఆ సభకు ఎటువంటి ఆటంకమైన సృష్టించేందుకు వాళ్ళు ఎటువంటి ప్రయోగాలైనా చేయొచ్చు, అందుకనే కరెంటు పోకుండా జాగ్రత్తలు తీసుకోండి. దాదాపు 2000 మందిని వాలంటీర్లను పెడతా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు కాకుండా, వచ్చిన ప్రజలకు ఎటువంటి అవస్థలు కాకుండా 2000 మంది వాలంటీర్లను పెడతా ఉన్నామని చెప్పిండ్రు. ఆ కరెంటు తీసేస్తారని చెప్పేసి ఉద్దేశంతోనే కరెంటు అడ్డుకోవాలని చూస్తారు. మన పర్మిషన్ ఇవ్వకుండానే కదా సిటీ పోలీస్ యాక్ట్ అమలు పెట్టిండ్రు. సిటీ పోలీస్ యాక్ట్ అమలు పెడితే వాళ్ళ హైకోర్టుకు పోతే హైకోర్టు నుంచి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఏమైంది, సభ పెట్టుకోనికి పర్మిషన్ ఇయ్యరా? ఇంటి పార్టీ అది, 25 ఏళ్ల పార్టీ, 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని ఎవరైనా మాట్లాడతారు. ప్రాంతీయ పార్టీలు నిజంగా వాళ్ళన్నట్లు మగలో పుట్టి పుబ్బలో పుట్టి మగలో పోయిన పార్టీలే ఉన్నాయి కాబట్టి అట్లనే ఈ పార్టీ కూడా పోతుంది అనుకున్నారు. కానీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం దేశంలోనే టీడీపీ, తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ఒకటి ఉంటే ప్రాంతీయ పార్టీ, రెండోది తెలంగాణలో నిలదొక్కున్న పార్టీ, తెలంగాణలో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన పార్టీ, 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ ఏర్పాట్లు అంటే ఆ సభకు ఏర్పాట్లు చేసుకోవడానికి టైం ఇయరా, ఇంకెప్పుడు పర్మిషన్ ఇస్తారు, అట్లా ఇట్లా అంటే పోలీసులు స్పందించి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు. రైట్. ఆర్టీసీ కార్మికులారా రథతోత్సవ సభకు కదలండి. బీఆర్ఎస్తోనే తెలంగాణ సాధ్యమైంది. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకున్నది కేసీఆర్. సంస్థ చరిత్రలోనే 44% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ముమ్మాటికి ఆయనదే. బూటకపు మాటలతోనే కాంగ్రెస్ పబ్బము. ఆర్టీసీ జేఏసీ నాయకుడు థామస్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్. మొత్తం మీద సభకు కదలాలే ఆర్టీసీ నాయకులు, మొత్తం ఆర్టీసీ కార్మికులందరూ సభకు కదలాలని చెప్పేసి పిలుపునిచ్చిండ్రు. ఆర్టీసీ చైర్మన్, జేఏసీ చైర్మన్ థామస్ రెడ్డి. మొత్తం మీద 44% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ముమ్మాటికి అయినదని చెప్పేసి. గతంలో కరోనాకు ముందు 2019లో దాదాపు వాళ్ళు ఒక ధర్నా చేసిండ్రు. ఆ ధర్నా 2019-18లో ధర్నా చేసినట్టుండ్రు. ఎందుకంటే వాళ్ళకి శాలరీలు పెంచాలని చెప్పేసి. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల ముంగట వాళ్ళను గవర్నమెంట్ ఉద్యోగుల ప్రకటిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే సర్కార్ ఇప్పటికీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మెలకలు పెడతా ఉన్నది, కొర్రీలు పెడతా ఉన్నది. దాని మీద ఒక స్పష్టత ఇస్తలేదు, ఒక క్లారిటీ ఇస్తలేదు. అందుకే ఆర్టీసీ కార్మికులకు థామస్ రెడ్డి పిలుపునిచ్చిండ్రు. చూద్దాం మరి. రైట్. ముష్కర మూక ఇదే. దాడులకు సూత్రధారి లష్కరే కమాండర్ సైఫుల్లా కసూరి అని చెప్పేసి ఫోటోలు, ఊహా చిత్రాలు విడుదల. వారం ముందు పహల్గామ్లోకి రెక్కి యురి సెక్టార్లో చొరబాటుకు 2 ఉగ్రవాదుల యత్నం. మట్టుబెట్టిన భద్రతా బలగాలు. కాసేపటికే కుల్గాంలో ఎన్కౌంటర్. టీఆర్ఎఫ్ ఉగ్రవాదిని చుట్టుముట్టిన జవాన్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇగో
జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో మంగళవారం పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫోటోలు ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు అసూలు బాయగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఆసిఫ్ ఫూజీ, సులైమాన్ షా, అబు తల్హాగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరంతా నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా అనుబంధ గ్రూప్ రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులని తెలుస్తున్నది. సైనిక దుస్తులు, కుర్తా పైజామాలు ధరించి వచ్చిన 5-6 ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. మొత్తం మీద ఊహా చిత్రాలు విడుదల చేసిండ్రు. ఇక మరి ఊహా చిత్రాలకు అనుగుణంగా ఉన్నాయా లేకపోతే ఎట్లున్నాయని చూడాలి. మొత్తం మీద వాళ్ళు సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఆ విధ్వంసానికి గాను భారతదేశము ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఏందో జర్ర ముంగడికి వెనక మనం చూద్దాం. ప్రాణాలను పరంగా పెట్టి పర్యాటకులను కాపాడిన ముస్లిం పోనీ రైడర్ ఉగ్రవాదులకు ఎదురెళ్లి తుపాకీ లాక్కునే యత్నం, ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సయ్యద్ అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంకొక వ్యక్తి కూడా అక్కడ ఒక వ్యాపారి, ఆ వ్యాపారి కూడా దాదాపు 11 మందిని కాపాడిండట. సురక్షితమైన ప్రాంతానికి తీసుకుపోయి ఆ వ్యాపారి కూడా ఒక 11 మందిని కాపాడిండట. ఆ వ్యాపారి గురించి జర్ర ముంగడికి వెనక్కి వస్తుంది. ఇక్కడ ఆ వ్యాపారి పేరు కూడా వచ్చిందనుకుంటా. సరే నేను చెప్తా. అయితే పాపం ఇక్కడ పోనీ రైడర్ అక్కడికి పోవాలంటే గుర్రపు స్వారీతోనే పోవాలి, కాలినడకనే పోవాలి. పాపము ఆ ఉగ్రవాదుల నుంచి ఈయన వాళ్ళ ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేస్తే పాపము ఆయనను కూడా కాల్చి చంపేసిండ్రు. రైట్. ఇక ఆయన వివరాలు వచ్చినాయి, ఒకసారి నేను చెప్తా. ఉగ్రదాడి నుండి 11 మందిని కాపాడిన కాశ్మీరీ వ్యాపారి నజాకత్ అలీ, ఛత్తీస్గఢ్కు చెందిన శివాంశు జైన్, అరవింద్ అగర్వాల్, హ్యాపీ వాధవన్ మరియు కుల్దీప్ స్థపక్ల కుటుంబ సభ్యులు 11 మందిని విహారయాత్రకు పహల్గామ్ వెళ్లారు. అక్కడ వారికి పరిచయం ఉన్న స్థానిక బట్టల వ్యాపారి నజాకత్ అలీ అక్కడి ప్రదేశాలు చూపిస్తుండగా ఉగ్రదాడి జరిగింది. స్థానికుడైన నజాకత్ అలీ చాకచక్యంగా ఉగ్రదాడి నుంచి తప్పించి తనకు తెలిసిన సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి 11 మందిని కాపాడిండ్రు అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఒక వార్త ఇక్కడ తీసినా కొద్ది బయటకు వస్తానే ఉన్నాయి. మొత్తం మీద ఈ పరిస్థితి. ఇక కాంగ్రెస్ భాగవతం ఎట్లుందంటే ప్రభుత్వ సొమ్ముతోని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం వల్ల 100కు పైగా విదేశాల నుండి 500 మంది కాంగ్రెస్ సానుభూతి పరులను పిలుస్తూ కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా అభివర్ణిస్తూ ముసుగులో భారత్ సమిట్ పేరిట కాంగ్రెస్ భాగవతం సమృద్ధ భారత్ ఫౌండేషన్ ముసుగులో చేసే కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమంగా కలరింగిస్తూ 10 మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ జీవో విడుదల. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే. మొత్తం మీద అక్కడి నుంచి పిలిచేటోళ్ళందరూ కాంగ్రెస్కి అనుగుణంగా వ్యవహరించేటోళ్ళట. ఇట్లా ప్రజాధనాన్ని ఇట్లా వృధా చేసుకుంటూ పోతా ఉన్నారు. రైట్. ఇక మంత్రివర్గ విస్తరణ మీద ముఖ్యమంత్రి ఒక మాట అయితే కాంగ్రెస్ ఇన్ఛార్జి మరో మాట. మంత్రివర్గ విస్తరణ పూర్తిగా హైకమాండ్ చేతిలో ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మంత్రివర్గ విస్తరణ గురించి ఇప్పుడు అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళు ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ చేసేటట్టయితే ఇక్కడ కనబడతలేదు. ఎందుకంటే అధిష్టానం ఇప్పటికే చెప్పిందట. ఏమని చెప్పింది? మాధవులలో అయితే మేము నేషనల్ హెరాల్డ్ కేసులో చిక్కుకొని మేము ఉంటే మీ బాధ మీద ఉన్నది అని చెప్పేసి ప్రాణాలను పనంగా పెట్టి పర్యాటకులను కాపాడిన ముస్లిం పోనీ రైడర్ అని ఇంతకుముందు చదువుకున్నాం మనం. పాకిస్తానీయులకు దేశంలోకి ప్రవేశం లేదుగా, నిషేధం. దేశంలోని పాక్ పౌరులు 48 గంటల్లో వెళ్ళిపోవాలి. భారత్ పాక్ సింధు జలాల ఒప్పందం నిలిపివేత అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఈ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ మూసేసిండ్రు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడి ఘటన ఏదైతే ఉన్నదో దాని నేపథ్యంలో భారత్ ఒక నిర్ణయం తీసుకున్నది. పహల్గామ్ ఉగ్రదాడి జరిపింది తామేనంటూ నిషిద్ధ లష్కరే తాయిబా అని చెప్పేసి ఇక్కడ అటారీ వాగా సరిహద్దు ఏదైతే ఉన్నదో దాన్ని మూసేసిండ్రు. అటారీ వాగా సరిహద్దు అంటే భారతదేశంలోని పంజాబ్లో ఉన్న అమృత్సర్ నుంచి ఈ అటారీ వాగా సరిహద్దు బార్డరు. ఈ అటారీ వాగా చెక్ పోస్ట్ 32 కిలోమీటర్లు ఉంటుంది పంజాబ్లో ఉన్న అమృత్సర్కు. ఇక పాకిస్తాన్లో ఉన్న ఏదో ఉన్నది పేరు, దానికి 24 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలకు మధ్య ఈ అటారీ వాగా సరిహద్దు ఉంటుంది. ఈ అటారీ వాగా చెక్ పోస్ట్ ఏదైతే ఉన్నదో ఈ చెక్ పోస్ట్ గుండానే మెయిన్గా రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. భారత్కు అండ్ పాకిస్తాన్కి రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. మొత్తం మీద ఇక్కడ ఉన్న వాళ్ళు మే 1వ తారీఖు రోజు వారం రోజుల లోపు భారతదేశాన్ని విడిచిపెట్టి పోవాలి, మీకు ఇక్కడికి ప్రవేశం లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వదిలిపెట్టి పోవాలని చెప్పేసి టైం ఇచ్చింది భారతదేశము. మొత్తం మీద ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. వాళ్ళు హింసాత్మకమైన చర్యలతో ముందడికి పోతే వీళ్ళు హింస లేకుండా కంపల్సరీ
అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోవాల్సింది అని చెప్పేసి హుకుం జారీ చేసింది, ఆదేశాలు జారీ చేసింది. ఈ వారం రోజుల పొద్దుల మే 1వ తారీఖు లోపు మీరందరూ భారతదేశాన్ని వదిలిపెట్టి పోవాలి, ఎవరైతే పాకిస్తాన్ వాసులు ఉన్నారో వాళ్ళందరూ వదిలిపెట్టి పోవాలని చెప్పేసి హుకుం జారీ చేసింది. దౌత్యపరమైన నిర్ణయాలు సంబంధాలు ఏమున్నా ఇక అన్ని తెగదెంపులే, మొత్తం మీద అన్ని తెగదెంపులే, మొత్తం మీద మీరు ఇడిచిపెట్టి పోవాలి, అవసరమే లేదు అని చెప్పేసి భారత్ నిర్ణయం తీసుకున్నది. ఇక కొంతమంది కూడా ఆరోపిస్తూ ఉన్నారు. పాపం నిన్న లెఫ్టినెంట్ నావల్కు సంబంధించి వాళ్ళ సోదరి ఆరోపిస్తూ ఉన్నది, సోదరి బాధపడతా ఉన్నది. కాల్పులు జరిపిన తర్వాత గంట దాకా కూడా మా అన్నయ్య ప్రాణాలతోనే ఉన్నారు, ఆ గంటన్నర లోపు ఈ రక్షణ శాఖ చెందిన వాళ్ళు అక్కడికి వచ్చుంటే మా అన్నయ్య బతికేటోడు అని చెప్పేసి. రైట్, ఇక్కడ సెక్యూరిటీ లోపం వలన ఈ దాడి జరిగింది, ఎప్పుడో వారం లోపే ప్రవర్శించిండ్రు ముస్కర మూకలు అని చెప్పేసి చాలా మంది చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద మరి ఏం జరిగింది ఏం కథ తెలియదు. ఆ రక్షణ శాఖకు ముందుగాలనే ఆదేశాలు ఉన్నాయి, దక్షిణ జమ్మూ కాశ్మీర్లో దాడులు జరుగుతాయని ముందుగాలనే ఆదేశాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించురనే ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది రాబోయే రోజులలో చూద్దాం. దీంట్లో మనం జడ్జి చేయడానికి లేదు, ఎందుకంటే సైనికులు చాలా వాళ్ళ ప్రాణాలను ఎదురొడ్డి మరి పోరాటం చేస్తారు. జమ్మూ కాశ్మీర్ అంటే మన దేశాన్ని కాపాడుతున్న రాష్ట్రం, అది ఆ రాష్ట్రాన్ని ఒక్కసారనే సందర్శించాలనుకుంటారు, అక్కడున్న ఆహ్లాద వాతావరణాన్ని తిలకించాలనుకుంటారు. అక్కడికి పోయిన నేపథ్యంలో ఈ దాడులు జరిగినాయి. మొత్తం మీద భారతదేశం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అటారీ వాగా సరిహద్దు ఏదైతే ఉన్నదో ఆ సరిహద్దును మూసేసుకుంటా నిర్ణయం తీసుకున్నది. ఎవరు రావడానికి లేదు, ఎవరు పోవడానికి లేదు. ఇంకా జమ్మూ కాశ్మీర్లో 80 మంది టూరిస్టులు చిక్కుకొని ఉన్నారు. ఆ టూరిస్టులను సురక్షితంగా తెలంగాణ ప్రాంతానికి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలకు అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు కొంతమంది నాయకులు. రైట్, మొత్తం మీద ఇది ఇక సూత్రధారి ఈయననేనట. మొత్తం మీద ఇగో ఈయన సూత్రధారి సైఫుల్లా కసూరి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రైట్, ఇక ఫార్మాసిటీ గురించి కొన్ని మనం వార్తలు చదువుకోవాలనొల్ల. ఏమన్నారు, మమ్మల్ని గనక మీరు అధికారంలోకి తీసుకొస్తే, కాంగ్రెస్ పార్టీని కనుక మీరు అధికారంలోకి తీసుకొస్తే ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తాం. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సేకరించారో 15,000 ఎకరాలు ఆ భూములను తిరిగి రైతులకే ఇచ్చేస్తామని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టుకున్న వాళ్ళ కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిండ్రు. ఈ మూడు జిల్లాలకు సంబంధించిన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి ఆ 3 జిల్లాలకు సంబంధించి మొత్తం మీద కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిండ్రు. ఆ భూమి ఎక్కడైతే సేకరించిండ్రో ఆ భూమి సేకరించిన దాగలల్లా రైతుల దగ్గరికి కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిరి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు ఫార్మాసిటీని రద్దు చేస్తామని. తీరా ఏమైందయ్యా కథ అంటే, ఇక్కడున్న ఫార్మాసిటీని లగచెర్ల, రోటిబండ తాండా, దుద్యాల మండలంకి సంబంధించిన 5 తాండాలకు తరలించి వాళ్ళ అల్లుడు కోసం తరలించి ఇక్కడ ఫార్మాసిటీ కడతాం, ఏఐ సిటీ కడతాం, ఫ్యూచర్ సిటీ కడతాం, సేకరించిన భూములు వెనకకి ఇచ్చుడేందుకు, ఇంకా 50,000 ఎకరాల భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి రైతులు అని చెప్పేసి బహిరంగ సభలలో మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఈ ఫార్మాసిటీకి సంబంధించిన అంశం మీద హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. హైకోర్టు కూడా మీరు అక్కడ ఫార్మాసిటీ కడతారా లేకపోతే సేకరించిన భూములు రైతులకు ఇచ్చేస్తారా, చెప్పిన దాని ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేస్తారా లేకపోతే సేకరించిన భూములను రైతులకు ఇచ్చేస్తారా అంటే లేదు ఫార్మాసిటీ కడతామని చెప్పిండ్రు. ఇంకెక్కడి ఫార్మాసిటీ, ఎక్కడికో పోయింది, ఆచారం నుంచి ఎక్కడికో పోయింది అని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మాట్లాడతాడు, వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే మాట్లాడతాడు. మొత్తం ఇది ఫార్మాసిటీకి సంబంధించిన కథ ఇట్లున్నది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల కమిషను ఆ గ్రామ ప్రజల దగ్గరకు వచ్చింది. మొత్తం మీద ఆ 14,000 ఎకరాలు ఎప్పుడైతే సేకరించినో వాళ్ళ దగ్గరకు వచ్చింది. వాళ్ళ దగ్గరకు వచ్చి అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నది. ఇప్పటికే ఒక చెంపపెట్టి లాంటి సమాధానం ఇచ్చింది లగచెర్ల భూముల విషయంలో మానవ హక్కుల కమిషను రేవంత్ రెడ్డి సర్కారుకు. మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిగణలోకి తీసుకొనైనా ఈ లగచెర్ల ఘటనలలో మానవ హక్కుల కమిషన్ ఏ విధంగా స్పందించింది అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొనైనా ఇలా మరి దీని మీదనన్నా ఏమైనా సానుకూలంగా స్పందిస్తారేమో చూడాలి. ఎన్నికల ముందో మాట, కుర్చీ ఎక్కగానే ఇంకో బాట. న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి చెల్లుచూటి. ఫార్మాసిటీ భూములను దానికే వినియోగిస్తామన్న సర్కారు. హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం హామీ. ఆ భూముల్లోనే ఫ్యూచర్ సిటీకి కేబినెట్ ఆమోదం. సాగర్ శ్రీశైలం హైవేల మధ్య 4th సిటీకి మాస్టర్ ప్లాన్. దీని పరిధిలోనే 19,333 ఎకరాల ఫార్మా భూములు. ఫ్యూచర్ సిటీలోనే కంపెనీలకు భూ కేటాయింపులు. 17 నెలలుగా 1 ఎకరాన్ని సేకరించని ప్రభుత్వం. కొత్త సిటీలకు కంపెనీలకు ఆ భూమి ఎక్కడి నుంచి తెస్తారు? సాక్షాత్తు హైకోర్టుకే రాష్ట్ర సర్కార్ తప్పుడు సమాచారం అని చెప్పేసి, ఫార్మాసిటీకే ఇస్తాం ఆ భూములు అని చెప్పేసి హైకోర్టుకే తప్పుడు సమాచారం. మొత్తం మీద హైకోర్టునే మోసం చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. న్యాయస్థానాలను తప్పుదో పట్టిస్తే ఎవరికి కూడా మంచి చిన్న శిక్షలు పడ్డట్టు దాఖలాలు లేవు.
న్యాయస్థానాలను తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఇక్కడ ఏమన్నారు, ఫార్మాసిటీ కడతారా లేకపోతే సేకరించిన భూములను రైతులకు ఇచ్చేస్తారా అట. లేదు లేదు ఫార్మాసిటీకే కడతామని చెప్పిరట. ఆ ఫార్మాసిటీ ఇంకెక్కడ ఫార్మాసిటీ ఎక్కడికో తరలిపోయిందని చెప్పేసి అలా కాంగ్రెస్ నాయకుడే చెప్తా ఉన్నాడు. మొత్తం మీద ఈ ఫార్మాసిటీని ఇక్కడ రద్దు చేసి ఆ లగచెర్ల దుద్యాల మండలంకు సంబంధించి 5 తండాలకు తరలించి ఇక్కడ ఫార్మాసిటీ కాదు 4th సిటీ ఏఐ సిటీ గ్లోబల్ సిటీ అని చెప్పేసి మెట్రో సన్నాహకాలు కూడా నడిపిస్తా ఉన్నారు. మెట్రో సన్నాహకాలు కూడా చేస్తా ఉన్నారు. 19,333 ఎకరాల ఫార్మా భూములు, దీని పరిధిలోని 19,333 ఎకరాల ఫార్మా భూములునే. మొత్తం మీద వాటిని కేసీఆర్ ప్రభుత్వంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను అందుకోసమే వినియోగిస్తాం, ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. రైతులు కేవలం వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఫార్మాసిటీ రద్దయినట్లుగా చెప్తున్నారు. ఫార్మాసిటీని రద్దు చేసేందుకు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారనేది, భూమిని సేకరించిన ఉద్దేశం అక్కడ నెరవేరడం లేదనేది వదంతులు మాత్రమే. మేడిపల్లిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నాం. నిరుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిట్టల్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన అఫిడవిట్ సారాంశం ఇది. అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను నమ్ముతా ఉన్నారు. దాని పరంగానే అక్కడ ఫార్మాసిటీ రద్దయిందని చెప్పేసి వాళ్ళు నమ్ముతా ఉన్నారు. వాళ్ళు నమ్మి అట్లా చెప్తా ఉన్నారని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేసిండ్రు నవీన్ మిట్టల్. ఈ నవీన్ మిట్టల్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డితోని చేతులు కలిపి ఏమో చేస్తున్నారని ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆంబుక్క పెడతా ఉన్నారు భూములు అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మరి ఆరోపణలకు వీళ్ళు ఏం సమాధానం చెప్తారో తెలియదు. కానీ మొత్తం మీద అట్లాంటి ఆరోపణలే బయట నుంచి వినబడతా ఉన్నాయి. ఇది నవీన్ మిట్టలు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ నిరుడు పోయిన సంవత్సరము అఫిడవిట్. ఈ అఫిడవిట్ లో ఏమన్నారు, ఫార్మాసిటీ కేసీఆర్ ప్రభుత్వంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన 14,000 ఎకరాల పైచీలకు భూములు ఏవైతే ఉన్నాయో ఆ 14,000 పైచీలకు భూములను ఫార్మాసిటీకే వినియోగిస్తాం, ఫార్మాసిటీకే కడతామన్నారు. కానీ ఇలా చేస్తున్న పని ఏంటి, ఏఐ సిటీ గ్లోబల్ సిటీ 4th సిటీ అని చెప్పేసి ఆ సిటీలో కొన్ని ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు భూములు కేటాయిస్తా ఉన్నారట. వచ్చిన 17 నెలల పొద్దు నుంచి 1 ఎకరం భూమి కూడా సేకరించాలి. వీళ్ళతో అయితలేదా సేకరించుడు. రైతులు తిరుగుబాటులు ఏమనెత్తుతా ఉన్నారు, రైతులు పోరాటం చేస్తా ఉన్నారు. మా భూములలో అడుగు పెట్టేందుకు మీరేవాలని చెప్పేసి తిరుగుబాటు బావుట ఎగరేస్తా ఉన్నారు. ఆ భయానికి భూముల సేకరణకు పోతలేరు. మొత్తం మీద ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ మోసం, ఫార్మా భూముల్ని వాడటం చట్ట విరుద్ధం, ఆ భూములతో ప్రభుత్వం రియల్ దందా, రైతుల భూములను గుంజుకోవడం అభివృద్ధి. ఎన్నికల్లో చెప్పింది ఒకటి, నేడు చేస్తున్నది ఒకటి. రేవంత్ రెడ్డి సర్కార్పై జాతీయ సంఘాల ప్రతినిధులు నిర్ధారణ కమిటీ సభ్యుల ఫైర్, ఫార్మా రైతులతో మాట్లాడిన పర్యావరణవేత్తలు, ఫెన్సింగ్ వేసిన రైతుల భూముల పరిశీలన. ఏమున్నది చూడాలి, అవేమైనా తగాదాలు ఉన్నాయంటే దానికి ఫెన్సింగ్ వేసుకోవాలి, కంచె వేసుకోవాలి, అదును దొరికి సందు దొరికినప్పుడు ఆయనతో అమ్ముకోవాలి, అవలపడాలి. ఇదే ఉన్నది సర్కారు తీరుకి ఇట్లనే ఉన్నది. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఫార్మా భూముల్ని వాడడం చట్ట విరుద్ధం, ఫార్మా గ్రామాల్లో పర్యటించి వివరాలు తెలుసుకుంటున్న జాతీయ సంఘాల నాయకులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైతులను పలకరిస్తా ఉన్నారు. ఇప్పుడు 50 అన్నారు, అందరు 50 ఆ 3 జిల్లాలకు సంబంధించి ఆ భూములు సేకరిస్తే ఆ భూములను ఫార్మాసిటీ కడతామని హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ భూములను వాడుకుంటా రియల్ దందా నిర్వహిస్తా ఉన్నారట, సొమ్ము చేసుకుంటా ఉన్నారట. ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఫార్మాసిటీని రద్దు చేస్తాం, ఆ 15,000 ఎకరాలు రైతులకు తిరిగి వాపాసిస్తామని అన్నారు. ఇలా తిరిగి వాపాసిచ్చుడు కాదు కదా, మొత్తం మీద ఆ భూములతోని రియల్ దందా కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య యత్నం, 100కు డయల్ చేసిన కుటుంబ సభ్యులు, రైతుకు పోలీసుల కౌన్సిలింగ్, కుటుంబ సభ్యులకు అప్పగింత అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద రైతన్నల ఆత్మహత్యను మాత్రం ఆగుతలేవు రోజు రోజుకు. వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు, ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, కాంటా వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు అడ్డంగా పెట్టి బైఠాయించారు. మిల్లుల్లో అన్లోడింగ్ సమస్యలతో లారీలు 4-5 రోజులు అక్కడే ఉంటున్నాయని, లారీలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పొతంగల్ అని చెప్పేసి ఏం కొనేటట్టున్నారు రైతుల పంట ధాన్యం, వీళ్ళు ఏం కొనేటట్టున్నారు. వల్ల ఇది వరకు సగానికి సగం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించలేని పరిస్థితి, కొనుగోలు కేంద్రాలను ఇది వరకు ముట్టుకోలేని పరిస్థితి. కొన్ని జాగాలలో ఓపెన్ చేయగల వచ్చేసిన జాగాలలో కాంటాలు లేవు, తేమ శాతం చూసే మిషన్లు లేవు, టార్పాలిన్ కవర్లు లేవు. ఆఖరికి టార్పాలిన్ కవర్లు లేకపోయినా ఎట్లనో అట్లా కాపాడుకొని ఆ కాంటా పెట్టి జోర సంచులలో బారదాన్లలో నింపుదామంటే బారదాన్లు లేవు. ఆ నింపిన కొన్ని బారదాన్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కించేందుకు లారీలు లేవు. ఇక ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. పరిహారానికి పైసలు లేవంటూనే ప్రచారానికి 28 కోట్ల దుబారా. ఇది దేనికోసం అనుకుంటుర్రోల్లా, ఎకరానికి 10,000 ఇస్తాడు కేసీఆర్, మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, ఇగో ఈ 15,000 కాదు
మీకు 10,000 కూడా దిక్కులేదని చెప్పేసి 2 విడతలు ఏవైతే రైతు భరోసా పైసలు ఎగ్గొట్టినందుక ఈ ఫ్లెక్సీలకు 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుడు. ఇంకొక ముచ్చట ఏంటంటే 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రైతులను మోసం చేసి లక్షలోపున్న రైతులకు కూడా ఇంతవరకు చేయని పరిస్థితి. 2 లక్షల మీద ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీదున్న పైసలు కట్టుండ్రి, ఆ పైసలు కడితే ఇవి మాఫీ చేస్తామని చెప్పి ఎంతో మంది రైతులు కళ్ళలో వత్తులేసుకొని కాళ్ళు ఆయిలు కాసేటట్టు ఎదురు చూస్తున్నందుక ఇలా 28 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు, ఇంకా ఆ ఫ్లెక్సీల మీద రైతు రుణమాఫైనుల పేర్లు కొట్టిస్తారట, ఊరికి ఫ్లెక్సీలేనట, గ్రామానికి ఫ్లెక్సీలేనట. అట్లనే కానోళ్ళ పేర్లు కూడా లిస్టు పక్కకేయండి సార్, పుణ్యం ఉంటుంది మీకు. సరే అయినోళ్ళు ఎట్లా అయినాయి అని చెప్తారు, మొన్న కూడా చెప్పినా ఇదే అంశము. కానోళ్ళ పేర్లు ఏవైతే ఉంటాయో రుణమాఫీ కాని లిస్టు కూడా మీరు ఒకవైపు రుణమాఫీ అయిన లిస్టు, రుణమాఫీ కాని లిస్టు అని పెట్టుండ్రి. రుణమాఫీ కాని లిస్టు గింత పొడుగులు అయిన ఉంటే రుణమాఫీ అయిన లిస్టు గింత పొడుగు ఉంటుంది. మీరు చూసుకోండి. ఇంకా మీరు నిజంగా నిజాయితీతోని నిబద్ధతతో పనిచేసిన వాళ్ళు అయితే, మీరు నిజంగా 2 లక్షల ఏకకాల రుణమాఫీ రైతులకు చేసిన వాళ్ళు అయితే, సరే ఏకకాలం చేయలేరు, విడతల వారీగా చేసుకున్నారు చేసిన వాళ్ళకి, కానీ ఆ 2 లక్షల రుణమాఫీ అందరికీ చేసినాం, 2 లక్షల లోపున్నోళ్ళకి అందరికీ చేసినాం అనేది మీరు చెప్పేది వాస్తవం అయితే, మీరు ఇయ్యాల రుణమాఫీ అయిన పేర్లతో పాటు రుణమాఫీ కానోళ్ళ పేర్లు కూడా ఆ ఫ్లెక్సీలలో ప్రింట్ వేపియాల్సిందే. కంపల్సరీ ప్రింట్ వేపిల్సి మీరు బ్యానర్లు కట్టాల్సిందే. రైతులకు పరిహారం ఇచ్చేందుకు సర్కారు తాడ పైసలే ఉండయి. అకాల వర్షాలతోని 30,000 ఎకరాల్లో పంట నష్టం, వడగండ్ల వానతోని ఆగం, ఇప్పటికీ నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రకటించి ఆ నెల రోజుల పొద్దు అవుతుంది. రూపాయి వాళ్ళకి ఇచ్చిన పాపాన ఓలే, రూపాయి వాళ్ళకి సాయమైందామన్న పాపాన ఓలే. కానీ 28 కోట్ల రూపాయలు ఈ 30,000 ఎకరాలకు పంట నష్టపరిహారం అందుతుండే కదా. ఆ 28 కోట్లుంటే ఏక పంట నష్టపరిహారం ఇస్తే ఎవరు చూస్తారు తీరి, మనం ఫ్లెక్సీలు కడితే మనల్ని అందరూ చూస్తారని చెప్పేసి ఇక అకాల వర్షాలతో 30,000 ఎకరాల్లో పంట నష్టం, ఎకరానికి 10,000 ఇస్తామన్న ప్రభుత్వం, నెల గడిచిన పైసా ఇవ్వని రేవంత్ రెడ్డి సర్కారు, చేయని రుణమాఫీ, ఇవ్వని రైతు భరోసా, ఊరూరా ప్రచారానికి దిగిన ప్రభుత్వం, ఫ్లెక్సీల ఏర్పాటుకు 28 కోట్లు విడుదల, కాంగ్రెస్ ప్రభుత్వం తీర్పై రైతుల ఆగ్రహం అని చెప్పేసి మొన్న చెప్పుకున్నారు కదా. వాళ్ళు చేసిన పనులను ప్రజలలోకి తీసుకుపోతలేమో, చేసిన పనులు ప్రజల దాకా పోతలేవు, ప్రజల దాకా పోవాలంటే మనం ఒకటే పని చేయాలి, పని చేయకున్నా కూడా తీవ్రమైన ప్రచారం చేసుకోవాలని చెప్పేసి ఇలా ప్రచారానికి తెరలేపి ఇలా ఫ్లెక్సీలకు 28 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. రైట్. ఇక ఉపాధికి గండి 6.5 కోట్ల పని దినాలే మంజూరు, నిరుడు కంటే 1.5 కోట్ల తగ్గింపు, ఉపాధి పని దినాలు పెంచాలని కేంద్రానికి లేఖ రాయనున్న రాష్ట్రానికి 2,700 కోట్ల నిధులు, వేతనాలకు 1,625 కోట్లు, ఎంసీ కింద 1,083 కోట్లు అని చెప్పేసి ఇంత పేదోళ్ళు ఉపాధి హామీ పని కింద పనికి పోయి పైసలు సంపాదించుకొని ఉన్న లెక్క అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడాయా. అందుకని ఉపాధి హామీ పనికి కూడా ఊళ్ళల్లో పేదోళ్ళు చేసుకునే పనికి కూడా గండి పెట్టిండ్రంటే పేదల నడ్డి విరవడంలో కేంద్ర సర్కార్ ఎంత సక్సెస్ అవుతా ఉన్నది, పేదల బతుకులు రోడ్డుకి ఇడవడంలో కేంద్ర ప్రభుత్వం ఎంత సఫలీకృతమవుతుందో మనం ఈ అంశాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పొద్దుటి పూట పనికి పోయొచ్చి పొద్దుందాకా వేరే పని చేసుకుంటాము, మన బతుకులు బాగుపడతాయి, మన జీవన విధానం మెరుగవుతుంది, ఉప్పుకో పప్పుకో దానికో దీనికో అవుతుంది, పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా మనకి రూపాయి ఆసరా అని చెప్పేసి ఉపాధి హామీ పనికి పోయే పేదలు ఎంతో మంది ఉన్నారు ఊర్ల పొంటి. ఇలా ఉపాధి హామీ పని మీద కూడా కేంద్ర సర్కారు కళ్ళు పడ్డాయి అంటే చూసుకోండి. ఇక సిసిఈ ఉన్నట్టా లేనట్టా, ఒక 10వ తరగతికే గ్రేడింగ్ విధానం రద్దు, 1 నుంచి 9 తరగతులపై స్పష్ట తేదీ, సమీపిస్తున్న కొత్త విద్యా సంవత్సరం, సాగతీత కాలం వెల్లదిస్తున్న విద్యాశాఖ, ప్రతిపాదనలు పంపించినా స్పందించని ప్రభుత్వం. ఎందుకు స్పందిస్తుంది? విద్యాశాఖ మంత్రి ఉంటేనేమో జర అటో ఇటో 2-3 రోజులలో స్పందన వస్తుండే. ఇక పాపం మీరు లేఖ రాసింది ఏం కథనో కానీ ఆ సార్ వారు పోయి జపాన్ నుంచి నిన్నొచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు తిరగడానికి టైం సరిపాయి. ఇక విద్యాశాఖను పట్టించుకునే నాదుడెవరు, విద్యాశాఖకు సంబంధించిన అంశాల మీద నోరిప్పేదెవరు? అంత నిర్లక్ష్యం, అంత నిర్వీర్యం ఇక్కడ కనబడతా ఉన్నది. రైట్. ఇవి నమస్తే తెలంగాణలో హైలైట్ అయిన వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూసాం ఎటువంటి వార్తలు వచ్చినాయి అనేది. కొత్త పలుకు ఏమన్నా నచ్చింది అయ్యల్లా? చిలుక పలుకులు వస్తాయి కదా కొత్త పలుకులు. రైట్. వాళ్ళు పాకిస్తానీలే. పహల్గాము దాడి ఉగ్రవాదుల 5 ఆదేశస్తులే, వారి భాష ఆధారంగా గుర్తింపు. దాడిలో పాల్గొన్నది మొత్తం 7, అందులో 2 స్థానికులు. దర్యాప్తు బృందాల వెల్లడి. ఉగ్రవాదులు ఊహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు, నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్ర దాడి. సైనికుల దుస్తుల్లో వచ్చి 70 రౌండ్ల కాల్పులు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు. అత్యధికులు లష్కరే
ముష్కర్లే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇంతకుముందు మనం చూసినాం కదా, కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారట. ఇక చూసుకోండి కథ. మరి ఏం మొదలు పెడతారో ఆపరేషన్ మొదలు పెట్టిండ్రి, మావోయిస్టులు అని చెప్పేసి ఆపరేషన్ మొదలు పెట్టిండ్రు కదా, ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఆపరేషన్ కూడా మొదలు పెట్టుండ్రి. మావోయిస్టులతో ఇప్పుడు అయ్యే నష్టం ఏమి లేదు, ఒరిగే నష్టం ఏమి లేదు, కానీ ఉగ్రవాదులతో తీవ్రమైన నష్టం ఉన్నది. ఆ ఉగ్రవాదం ఏదైతే ఉన్నదో ఆ ఉగ్రవాదానికి మావోయిస్టుకు తేడా ఉన్నది. కాబట్టి జర ఈ అంశాన్ని పక్కకు పెట్టి ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపితే మంచిగుంటది. శాంతియుతంగా చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా ముందడుగు పోతే మంచిగుంటది. ఒక రకంగా చెప్పాలంటే ఇక చూడండి, సింధు జలాలు బంద్ అని చెప్పేసి 1960 సెప్టెంబర్ 19 నాటి ఒప్పందం. అంటే ఎన్ని సంవత్సరాల ఒప్పందం వల్ల? దాదాపు అవో 40 సంవత్సరాలు, ఇవో 25 సంవత్సరాలు, అంటే ఒక 64 సంవత్సరాల ఒప్పందం ఇది. 1960 నుంచి 2025 దాకా కొనసాగింది ఈ సింధు జలాల ఒప్పందం. ఈ సింధు జలాల ఒప్పందం ఏదైతే సింధు నది కింద ఉపనదులు ఉంటాయో ఆ ఉపనదులకు సంబంధించి 3 నదులు పాకిస్తాన్, 3 నదులు భారత్ ఉపయోగించుకుంటారు జలాలు. కానీ 80% జలాలు పాకిస్తాన్కే పోతాయి. ఈ సింధు నది జలాల ఒప్పందం ఏదైతే ఉన్నదో ఆ ఒప్పందాలను రద్దు చేసుకుంటా ఇయ్యాల ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నది కేంద్ర సర్కార్. భారతదేశం ఏదైతే పహల్గామాలో దాడి చేసిన దాడి ఉన్నదో ఆ దాడికి నిరసనగా వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు, ఎవరు ఇక్కడ ఉండడానికి లేదు, అందరు తట్టబుట్ట సదురుకొని మే 1వ తారీఖు వరకు అందరు వెళ్ళిపోవాల్సిందని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వం. మొత్తం మీద ఈ సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో ఈ సింధు నది జలాలకు సంబంధించి ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ సింధు నది జలాల ఒప్పందం ఏంది, అసలు ఈ సింధు నది జలాలు ఈ ఒప్పందం వెనుక అసలు కారణం ఏంది అనేది మనం క్లియర్గా డీటెయిల్డ్గా వేరే వీడియోలో చెప్పుకుందాం. మొత్తం మీద ఒక 6 నదులు ఉంటే 6 ఉపనదులు ఉంటే సింధు నది కింద ఒక కమిషన్ ఉంటుంది, ఇండస్ కమిషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ కమిషన్ అన్ని వ్యవహారాలు చూసుకుంటుంది. కొంతకాలంగా సమర్థవంతమైన బాధ్యతను వ్యవహరించింది. దాదాపు 64 ఏళ్ళ కాలంగా ఒక కమిషను ఒక ఒప్పందాన్ని ముందడికి తీసుకుపోతుందంటే అక్కడ వాళ్ళ దేశస్తులు ఉంటారు, ఇక్కడ మన దేశస్తులు ఉంటారు. అన్నీ ఓపెన్గానే జరుగుతాయి. ఇక్కడ చర్చలు అన్ని ఓపెన్గానే జరుగుతాయి. అది ముందడి కొనసాగింది. కొన్ని సందర్భాలలో ఈ విద్యుత్ కేంద్రాలకు సంబంధించి కూడా కొన్ని వివాదాలు చెలరేగినాయి. ఎప్పుడు రద్దు చేద్దామని నిర్ణయం తీసుకున్న ఏదో ఒక మెలక పెడుతూనే వచ్చింది పాకిస్తాన్ దేశం. కాబట్టి ఇది సరైన టైం. నిజంగా ఉగ్రవాద దెబ్బకు శాంతియుతంగా ఆ సింధు నది జలాల ఒప్పందాలు ఏవైతేనేయో ఆ ఒప్పందాలను రద్దు చేసిండ్రు. ప్రవేశం నిషిద్ధం. ఇప్పటికీ అలా వచ్చిన వారి వీసాల రద్దు. ఈ వీసాపై వచ్చిన పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక చైనాపై సుంకాలు గణనీయంగా తగ్గుతాయి, కానీ సున్నాకు మాత్రం చేరవు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి. సుంకాలు బాగా తగ్గిస్తాడంటే ఇప్పటికే 125% టారిఫ్లు వేసిండ్రు. అది 150 అయిందా ఏం కథన మనం తర్వాత అప్డేట్ కాలే. మొత్తం మీద సున్నాకు మాత్రం చేరవు, కొద్దిగా మాత్రం తగ్గుతాయి అని చెప్పేసి చెప్పిండు. ఇక తాజ్మహల్ ముందు పిల్లలతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా దంపతులు భారత్కు F-35లు అందిస్తాం, వాటితో వాయుసేన కదనపు బలం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ప్రపంచ సుందరి పోటీల వేదికగా పర్యాటక పెట్టుబడుల సదస్సు మే 28న నిర్వహించనున్న సర్కారు ఇప్పటికే పలు కంపెనీలకు ఆహ్వానాలు వచ్చే 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా అడుగులు. దిగ్గజ కంపెనీల హోటళ్లు, రిసార్టుల్లో తెలంగాణ వారికి 20% చొప్పున రాయితీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ వీళ్ళు తెచ్చిన పెట్టుబడులు గివ్వాటనుల్లా 16 నెలల్లో 2,44,962 కోట్లు తెచ్చిండ్రు పెట్టుబడులు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. ఈ పెట్టుబడులకు ఎన్నిటికి ఎంఓఏలు కుదుర్చుకున్నారు, ఎన్ని లగ్గం పత్రికలు సక్సెస్ అయినాయి, ఎన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి, ఎన్ని కంపెనీలకు మీరు ఎక్కడి నుంచి భూమి సేకరించి ఎక్కడ భూమి కేటాయించిండ్రు, ఎంతమంది నిరుద్యోగ యువతకు ఈ రంగాలల్లో ఈ ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీది మాటలకు చెప్పగానే సరిపోదు కదా, వాటి పనితనం కూడా కావాలి కదా. వాటి పనితనం ఏంది, వాళ్ళు ఎక్కడెక్కడ పెడతా ఉన్నారు కంపెనీలు అనేది గొప్పగా అయితే చెప్పుకున్నారు. 2,44,962 కోట్ల పెట్టుబడులని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పెట్టుబడులు ఈ ఒప్పందాలతో 80,500 ఉద్యోగాలు. తాజాగా సీఎం రేవంత్ జపాన్ పర్యటనలో 12,600 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. జపాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం అని చెప్పేసి ఇక్కడ మరి పోయిన పని అయిందో లేదో 11,500 కోట్లు కావాలి 4th సిటీ AI సిటీ విస్తరణకు. ఇక్కడ అప్పు పుడతలేదని చెప్పేసి జపాన్ దాకా పోయినరు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముచ్చట్లు వచ్చినాయి. మరి ఆడ అప్పు పుట్టిందా లేదా అనేది రేపు తెచ్చుకున్నారా లేదా అని చెప్పేసి. ఇక PSRకు రిమాండ్. విజయవాడ జైలుకు తరలింపు. కోర్టులో హోరాహోరీగా సాగిన వాదనలో జత్వానీ కేసులో ఆయన సూత్రధారి విచారణకు సహకరించలేదు ప్రాసిక్యూషన్. ఇక ఇతర నిందులకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది అని చెప్పేసి.
ఇక ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు 78% పోలింగ్ 112 మందికి గాను ఓటేసిన 88 మంది రేపు ఓట్ల లెక్కింపు ఓటింగ్లో పాల్గొనని బీఆర్ఎస్ బరిలో బీజేపీ మజ్లిస్ అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొన్ననే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పుడు జరిగింది, మనకు బలం లేదు, మనం పాల్గొంటలేము, ఎవరు కూడా ఓటేయడానికి లేదు, బీజేపీ ఎంఐఎం ఒకటే కాబట్టి ఎంఐఎంకు 50 ఉన్నాయి బలం, మొత్తం మీద బీజేపీకి 29 ఏమో ఉన్నాయి, వాళ్ళే పాల్గొంటా ఉంటారు, ఎట్లా ఎంఐఎంకే పోతుంది, వాళ్ళు ఇద్దరు ఒకటే కాబట్టి అని చెప్పేసి కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బలం లేదు కాబట్టి ఈ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ఉండమని చెప్పేసి మాట్లాడారు. ఎవరు కూడా ఓటు వేయొద్దని కూడా చెప్పారు. మనం చూసినాం 25-26 తేదీల్లో భారత్ సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ, 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు. ఆ ప్రతినిధులు ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ గాంధీ, ఖర్గే కీలకోపన్యాసం, రేపు హైదరాబాద్ డిక్లరేషన్ ఆవిష్కరణ, రాష్ట్రంలో పెట్టుబడులపై వివరిస్తాం, బట్టి సదస్సు ఏర్పాట్లపై నేడు సీఎం సమీక్ష అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఈ పైసలన్నీ ప్రజాధనమే వృధా చేసుడు, ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. పైసలు పెట్టి జనాల పైసలు పెట్టే అక్కడి నుంచి ఇక్కడికి రప్పిస్తారు. దాదాపు ఎన్ని దేశాల ప్రజలు ఉన్నారు, 20-25 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు వస్తారట. మొత్తం మీద వాళ్ళు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ప్రధానమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ దానికి వచ్చేదానికి ఎందుకు ప్రజాధనం వృధా చేస్తుందనే అంశం కూడా తెర మీదకి వస్తూ ఉన్నది. రైట్, ఇక మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, జూన్ 3 నుంచి 6 వరకు ప్రాక్టికల్స్ షెడ్యూల్ ప్రకటించిన ఇంటర్ బోర్డు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు విద్యార్థులు? ఇలా మార్కులు 0 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా గొప్ప గొప్ప స్థాయిలలో గొప్ప గొప్ప రంగాలలో ఉన్నారు. తల్లిదండ్రులు ప్రతి ఒక్క పిల్లలను ఎంకరేజ్ చేయాలి. తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, అన్ని పైసలు కట్టినా ఇన్ని పైసలు కట్టినా గివే మార్కులు వచ్చినాయి అని చెప్పి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే క్రియేట్ చేయకుండ్రి. దాదాపు 6 నుంచి 7 మంది విద్యార్థులు జీవిడిచిండ్రు. ఇంటర్లో ఫెయిల్ అయినామనో లేకపోతే తక్కువ మార్కులు వచ్చినాయనో అమ్మయ్య గోపడ్డరనో మొత్తం మీద చెప్పుకోవడానికి భయపడో 6 నుంచి 7 మంది విద్యార్థులు జీవిడిచిండ్రు. ఏమున్నది ఆలోచించే లోపే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రానే వచ్చి రాసుకుంటే అయిపోతుంది కదా. ఈ పరిస్థితి. ఇవి ఆంధ్రజ్యోతిలో హైలైట్ అయిన వార్తలు. ఒకసారి వెలుగులో చూద్దాం, సేమ్ ఉంటే స్కిప్ చేద్దాం. వార్తలు సేమ్ ఉంటే స్కిప్ చేద్దాం, ఒకసారి అయితే చూద్దాం. రైట్, అఠారీ వాగా బార్డర్ క్లోజ్ అని చెప్పేసి, ఇక టెర్రరిస్టుల కోసం వేట మొదలు అని చెప్పేసి, కదిలిస్తే కన్నీళ్ళే అని చెప్పేసి పాపం నిన్న అంతిమ వీడ్కోలు పలికిండ్రు. టెర్రరిస్టుల దాడిలో నేల కొరిగిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్. మొత్తం మీద భౌతిక కాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య. వీరికి ఈ నెల 16నే వివాహం జరిగింది అని చెప్పేసి పాపం వాళ్ళు అక్కడికి హనీమూన్కి పోయిందట. చాలా బాధ అనిపించింది ఈ అంశం చూసిన తర్వాత. ఇది పరిస్థితి. రైట్గా ప్రాణాలు తీస్తున్న వడగాల్పులు. వడదెబ్బతో 3 రోజుల్లోనే 19 మంది మృతి, 10 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నమోదు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత. అన్ని జిల్లాల్లోనూ దంచుకొడుతున్న ఎండలు మరో 2 రోజుల పాటు మరింత తీవ్రంగా హీట్ వేవ్స్. నేడు 11 జిల్లాలకు, రేపు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. తీవ్రమైన ఎండలు దంచుకొడతా ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. అవసరం లేనిదే అవతల తిరగద్దు, అవసరం లేకపోతే పనులు లేకపోతే అవతల పోయి అసలే తిరగకుండ్రి. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. టెంపరేచర్ నైట్ కూడా ఒక్కపోతకు నిద్ర పడతలేదు అంటే ఎంత వేడి వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఎట్లుంది, కొంతమంది మాట్లాడతారు కదా పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడేసినట్టు అయింది అని అంటారు కదా. ఇక తెల్లందాకనేమో పెనం మీద ఉన్నట్టుంటే పొద్దున్న దాకానేమో డైరెక్ట్ పొయ్యిలో కూర్చోబెట్టినట్టే ఉన్నది. అంత ఘోరమైన ఉష్ణోగ్రతలు. 3 రోజులలోనే 19 మంది వడగాల్పులతోని మృత్యువాత వడ్డరంటే ఎంత తీవ్రంగా ఉన్నాయో ఎండలు ఆలోచన చేసుకోండి. అడ్డదిడ్డంగా ఆగమాగం తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక కర్రెగుట్టల్లో హై టెన్షన్. అడవులను చుట్టుముట్టిన 12,000 మంది బలగాలు. మావోయిస్టుల కోసం 2 రోజులుగా కూంబింగ్. హెలికాప్టర్లో బలగాలకు ఆయుధాలు, సరుకులు సరఫరా. హిడ్మా దళం టార్గెట్ గా ఎన్కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఆపరేషన్ హిడ్మా అని చెప్పేసి పెట్టుకున్నారు కర్రెగుట్టల్లో. ఇది దాదాపు ములుగు ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంటది, వెంకటాపురంకి సంబంధించి. ఈ కర్రెగుట్టలు తీవ్రమైన అంటే ఒక భయంకరమైన ఫారెస్ట్ ఉంటది. ఈ ఫారెస్ట్ లో కూంబింగ్ మొదలు పెట్టిండ్రు. అటు ఛత్తీస్గఢ్ బలగాలు కానీ, కేంద్ర బలగాలు కానీ, ఇటు తెలంగాణ బలగాలు కానీ, అక్కడ చుట్టుముట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ చుట్టుముట్టినాయి. ఆ చుట్టుముట్టి మొత్తం మీద ఆపరేషన్ హిడ్మా పేరుతోని హిడ్మాను వెతికే క్రమంలో భాగంగానే మరి వాళ్ళు ఎదురు పడితే వీళ్ళు ఊకోరు, వీళ్ళు ఎదురు పడితే వాళ్ళు ఊకోరు, కాల్పులే జరుపుతారు. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు నేల కొరిగిరనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ కర్రెగుట్టలను చుట్టుముట్టిండ్రు. దాదాపు ఏప్రిల్ 8వ తారీఖు నాడే భారత మావోయిస్టు సంఘంకి సంబంధించి ఒక లేఖ విడుదల చేసిండ్రు. ఏం లేఖ విడుదల చేసిండ్రంటే అందులో అన్ని పార్టీలను విమర్శించిండ్రు. ఇట్లా బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ అయితే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది,
బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొస్తలేరు, పేదలకు న్యాయం చేస్తలేరు అని చెప్పేసి కొన్ని అంశాలు అందులో ప్రస్తావించిన తర్వాత ఏదైతే ఈ కర్రెగుట్ట ఉన్నదో ఈ కర్రెగుట్ట మీదకి రైతులు ఎవరు రావద్దు, ఇక్కడ బాంబులు అమర్చినాము, ఆ బాంబులు వేలిపోతాయి, మీరు అనవసరంగా ఇబ్బంది పడద్దు, కొంతమంది పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, డబ్బాస చూపెడతా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, వేటకు పొమ్మంటా ఉన్నారు, సమాచారము వెతికి పెట్టమంటా ఉన్నారు, ఆపరేషన్ హిడ్మా పేరుతోని ఈ కర్రగుట్టలలోనే హిడ్మా దాగున్నాడని చెప్పేసి సమాచారం వచ్చింది అని చెప్పేసి ఆపరేషన్ హిడ్మా పేరుతోని కర్రగుట్టలను చుట్టుముట్టినరు పోలీసులు. 12,000 మంది బలగాలు మావోయిస్టుల కోసం 2 రోజులుగా కోంబింగ్, హెలికాప్టర్లో బలగాలకు ఆయుధాలు సరుకులు సరఫరా చేస్తున్న ఇక శాఖలు ఉంటాయి కదా, వాళ్ళు మొత్తం మీద ఆయుధాలు అవన్నీ సరఫరా చేస్తూ ఉన్నారు. ఇక మరి కర్రగుట్ట మీదకి ఎవరు రావద్దన్నా కూడా పోతానే ఉన్నారు. మొత్తం మీద ఈ పరిస్థితి ఏడికి దాడి తీస్తే తెలియదు. మరి మావోయిస్టు అనేది ఒక భావజాలం, అది పేదల కోసం పోరాడే భావజాలము, పేద ప్రజల పక్షాన పోరాడే భావజాలము. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. ఆ మావోయిస్టుల మీద కాల్పులు ఏవైతే ఉన్నాయో అవి ఆపాలే, మొత్తం మీద ఆ బలగాల మీద కాల్పులు ఆపాలి అని చెప్పేసి కాల్పులు చేస్తూ ఉన్నారు. ఆ కూంబింగ్ మొదలుపెట్టిరు కర్రగుట్ట చుట్టూ. నిన్న కొంతమంది ఇక్కడ హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేసిండ్రు. ఎందుకు నిరసన వ్యక్తం చేసిండ్రంటే ఆ కూంబింగ్ ఏదైతే ఉన్నదో ఆ కూంబింగ్ ఆపాలి, అనవసరంగా కాల్పులు జరుపుతా ఉన్నారు, ఆ కాల్పులు ఆపాలి అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కూడా నిర్వహించిండ్రు, ర్యాలీ ధర్నా నిర్వహించిండ్రు, ఆపాలే కూంబింగ్ అని చెప్పేసి. మరి కేంద్ర ప్రభుత్వము చర్చలకు మంతనాలకు సిద్ధమని అన్న తర్వాత కొంతమంది లొంగిపోయినరు, కొంతమంది సరెండర్ అయినరు, కొంతమంది మాత్రం ఉండిపోయినరు. 2026 వరకు మావోయిస్ట్ అని పేరు వినబడకుండా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అటు కట్టుదిట్టమైన చర్యలతో ముందడుగు పోతున్నట్టు తెలుస్తూ ఉన్నది. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉన్నది. వాళ్ళు ఆగేది లేదు, వాళ్ళ పోరాటం ఆపేది లేదు, వీళ్ళ పోరాటం ఆపేది లేదు అన్నట్లుగా ముందడుగు పోతా ఉన్నారు. ఎందుకు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఛత్తీస్గఢ్లోనే ఇన్ని కాల్పులు ఎందుకంటే అక్కడ ఎక్కువ మావోయిస్టు భావజాలాలు ఉంటాయి. కాకపోతే ఎందుకు అక్కడనే ఎక్కువ అంటే అక్కడ కొన్ని కాపాడాల్సిన అడవులు ఉన్నాయి, కొన్ని కాపాడాల్సిన నిక్షేపాలు ఉన్నాయి, కొన్ని కాపాడాల్సిన గనులు ఉన్నాయి. ఈ గనులు ఏవైతే ఉన్నాయో తవ్వేస్తాము, అడవులను నరికేస్తామన్న క్రమంలో ఈ మావోయిస్టు దళాలు బలగాలు అడ్డం పడతాయి. ఈ అడ్డం పడితే మనకు పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాదు అని చెప్పేసి ఒక రకంగా వాళ్ళు అట్లా చేస్తారు అనే అంశాలు, కేంద్ర ప్రభుత్వం అట్లా చేస్తుందనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. అందుకే దానిలో భాగంగానే ఇట్లాంటి కాల్పులు జరుపుతూ ఉన్నారనే అంశాలు కూడా మనకి వినబడతా ఉన్నాయి, వినికిడు అట్లా. ఇక మరి ఈ మధ్య కాలంలోనే చూసినాం, దాదాపు 100 మంది దాకా హతమార్చబడ్డరు. 100 మందిని దాకా మావోయిస్టులను పోలీసులు కాల్పులల్లా జీవిడిచిండ్రు. మరి ఆపరేషన్ కూంబింగ్ ఆపుతారా, అట్లనే ముందరకు పోతారా చూడాలి. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలలో హైలైట్ అయిన వార్తలు. రేపటి అంశాలతోని మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు ఎంఆర్ మీడియా తెలంగాణ. చూడుండ్రు కానీ ఈ కరెంటు కోతలు ఉన్నాయి, కరెంటు పోతుంది. ఇప్పుడే చూసిరు కదా ఎన్నిసార్లు పోయింది, ఎన్నిసార్లు వచ్చింది. పొద్దుగాల 7 నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా 4 సార్లు పోగుకుంటూ వచ్చింది. ఇక వార్తలు ఎప్పుడు చదవాలనో అర్థం కాలేదు. ఇక స్కిప్ చేస్తే బాగుండదు ప్రోగ్రామ్ అని చెప్పేసి మొదలైతే పెట్టినా లేట్ అయితే లేట్ అయింది. ఇక చూసేటోళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఒక లైక్ కొట్టురు, షేర్ కొట్టురు, ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రజల గొంతుకై, తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తానే ఉంటుంది ఎంఆర్ మీడియా తెలంగాణ.